చరిత్రలో ఎన్నో రాజ్యాలు ఎందరో రాజుల్ని చూసి ఉంటాం. అలాంటి వారిలో ఎందరో చరిత్రలో తాము ఓ భాగం అవుతారు. కానీ వేళ్లపై లెక్క పెట్టగలిగే కొందరు మహావీరులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. అలాంటి వీరుల కథలు మాత్రం ఏ పాఠ్య పుస్తకాల్లోనూ కనిపించవు. ఒకనాడు యావత్ దేశానికి సుపరిచితమైన చారిత్రక వీరుల పేర్లను కావాలనే కాలగర్భంలో కలిపేస్తూ ఉంటారు. అలాంటి కథే శంభాజీ మహారాజ్ జీవిత గాథ. నిజాయితీగా ఒకటి అడగాలనుకుంటున్నాను అంటూ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఒక ప్రశ్న సంధించారు. ఛావా సినిమా చూసొచ్చాక ఛత్రపతి శంభాజీ మహారాజు గురించి స్కూల్లో పాఠ్యాంశాల్లో ఎందుకు చెప్పలేదు, శంభాజీ జీవిత చరిత్రను ఎందుకని చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావించలేదు అని క్వశ్చన్ చేశారు. ఈ ప్రశ్నను పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటే నిజమే కదా, అంత గొప్ప వీరుడు గురించి ఎందుకని కొన్ని తరాల పాటు దాచేశారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. శంభాజీ కూడా శివాజీ స్థాయిలో వీరోచితంగా పోరాడిన యోధుడే, అందులో అనుమానమేం లేదు. కానీ ఎందుకని ఇప్పటి వరకు శంభాజీ చరిత్రను కనీసం పాఠ్యాంశాల్లో ప్రస్తావించలేదనేదే ప్రశ్న. ఛావా పేరుతో సినిమా తీసేంత వరకు చరిత్రలో ఆయన ఒకడు ఉన్నారని చెప్పుకోవడమే తప్ప ఇది ఆయన చరిత్రని చెప్పిన వారే లేరు. అందుకేనేమో శంభాజీ వీరత్వాన్ని ప్రదర్శించగానే ఒక్కొక్కరి గుండెలు ఉప్పొంగుతున్నాయి. ఆ అభిమానం వసూళ్ల రూపంలో కూడా కనిపిస్తోంది. ఒక హిస్టారికల్ సినిమాను ఈ రేంజ్లో ఆదరించడం ఇదే ఫస్ట్ టైం కూడా. అంతేకాదు, ఛావా సినిమా చూసి కన్నీరు కార్చకుండా ఎవరూ బయటకు రావట్లేదు. ఎండ్ కార్డు పడినా సరే జై భవానీ జై శివాజీ అంటూ పిడికిలి బిగించి చేతుల్ని గుండెలకు పెట్టి నినాదాలు చేస్తున్నారు. ఇక్కడే మరో ప్రశ్న కూడా కనిపిస్తోంది. కుమారుడి కథకే ఇంతలా సలాం చేస్తుంటే మరి ఆయన తండ్రి వాస్తవ గాథకు ఇంకెలా గులాములవుతారు? ఛత్రపతి శివాజీ పుట్టి 395 ఏళ్ళు అవుతోంది. ఆయన చరిత్రపై ఎన్నో సినిమాలు వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. ఒక చారిత్రక వీరుడి గురించి ఇన్నెన్ని సినిమాలు ఎందుకని తీస్తున్నారు? ఎందుకని ఛత్రపతి శివాజీ కథనే వివిధ కోణాల్లో చెప్పాలనుకుంటున్నారు? ఈ అంశంపై కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. ఒక సమాజంలో స్ఫూర్తిని నింపిన కొన్ని లక్షల కోట్ల మందిలో ప్రేరణ నింపిన ఒక యోధుడి గురించి ఎన్ని సినిమాలు తీయచ్చు? ఒక 5-6 సినిమాలు, లేదా 10, పోనీ 20. కానీ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు కనీసం 57 సినిమాలు వచ్చాయి. 1923లో మాటల్లేని మూకీ సినిమా నుంచి నిన్నటి ఛావా వరకు కూడా ఒక చారిత్రక వీరుడి మీద ఇలా 57 సినిమాలు తీయడం ఇట్స్ రికార్డ్. ఒక్క శివాజీ నేపథ్యంతోనే దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో సినిమాలు వచ్చాయి. శివాజీ పాత్ర పోషించాలని, ఛత్రపతి చరిత్రను తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాలని ఎన్టీఆర్, కృష్ణ పరితపించారు. కానీ కుదరలేదు. అంతేకాదు, కనీసం 10కి పైగా టెలివిజన్ షోలు నడిచాయి. 1988లో శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో మొదటిసారి టీవీ సిరీస్లు తీయడం మొదలైంది. ఎంతోమంది ఇన్నిసార్లు ఛత్రపతి కథను చెప్పినా సరే ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీగా నటించబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ వచ్చేసింది. 2027లో సినిమా రిలీజ్ కాబోతోంది. నిజానికి ఇప్పటి వరకు ఛత్రపతిపై ఏ సినిమా తీసినా అవన్నీ ప్రాంతీయ భాషలకే పరిమితమయ్యాయి. ఛావా సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నప్పటికీ హిందీ వెర్షన్లో మాత్రమే రిలీజ్ చేశారు. సో ఒక పాన్ ఇండియా మూవీగా శివాజీ చరిత్రను ఎవరూ చెప్పలేదు ఇప్పటి వరకు. అందుకే రిషబ్ శెట్టి తోటి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కాబోలు. అయినా అందరికీ తెలిసిన కథేగా. ఛత్రపతి శివాజీ గురించి తెలియంది ఎవరికి అనే ప్రశ్న రావచ్చు. కానీ ఆయన గురించి చెప్పుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అనేది కొందరు చరిత్రకారుల మాట. అంతేనా? మహాభారతంలా శివాజీ కథను కూడా ఎన్నిసార్లు విన్నా హృదయం దేశభక్తితోటి ఉప్పొంగాల్సిందే. మన ఇండియన్ సినిమాలో ఒక కంటెంట్ ఉన్నదే, కాన్సెప్ట్ ఉన్న ఒక ఫిలిం ఛావా ఉర్రు తొలగించడం అంటే ఒక సినిమా మామూలుగా సక్సెస్ అవటం కాదు. థియేటర్లో అసలు నార్త్ ఇండియాలో విపరీతమైన రెస్పాన్స్ ఉండటం అనేది కొన్ని సినిమాలకే అలా జరుగుతుంది. సో ప్రజల్లో విపరీతమైన ఒక రియాక్షన్ రావటం అనేది ఛావాతో జరుగుతుంది చాలా కాలం తర్వాత. ఎందుకంటే అలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. మన హిస్టరీ మనకు తెలియాలి, అది మన యూత్కి తెలియాలి. రేపొద్దున్న మనందరికీ తెలియాలంటే ఈ చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఇలాంటి సినిమాలు రావాలి. శివాజీని ఒక మరాఠా యోధుడిగానే చూసేవాళ్ళు ఉంటారు. కానీ హిందూ సమాజం మాత్రం ఛత్రపతిని చూసే కోణం వేరు. ఎందుకంటే హిందూ ధర్మ రాజ్యంలో సర్వమత సమానత్వం ఉండాలనేది శివాజీ తత్వం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ధర్మ పతాకం రెపరెపలాడాలనే బలమైన కోరిక శివాజీది. ఒకసారి చరిత్రలోకి వెళదాం. 1307వ సంవత్సరం వరకు మహారాష్ట్ర ప్రాంతంలో యాదవుల పాలనలో హిందూ సామ్రాజ్యం ఉండేది. ఢిల్లీ సుల్తాన్ ఖిల్జీ దండయాత్రతోటి పరిస్థితి మారిపోయింది. పాలన మొత్తం మొఘలుల చేతికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దాదాపు 350 ఏళ్ల వరకు మరొక హిందూ సామ్రాజ్యమే లేదు. అప్పటికే గోవధలు, దేవాలయాల విధ్వంసము, విగ్రహాల ధ్వంసాలు, దోపిడీలు, ఇళ్ల దహనాలు విచ్చలవిడిగా జరిగేవి.
ఇవన్నీ చూస్తూ భరించలేక మొఘలుల పాలనకు ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అందులో శివాజీ తాత కూడా ఒకరు. అహ్మద్నగర్ సుల్తాన్ నిజాం షాహీ దగ్గర మాలోజీరావు ఉద్యోగిగా ఉంటూనే తన శక్తియుక్తులతోటి పూనా జాగీర్ను సంపాదించారు. మొఘల్స్తో యుద్ధం చేస్తూ 1605లో ఆయన చనిపోయారు. ఆ మాలోజీరావు పెద్ద కుమారుడే షాహాజీ, ఆ షాహాజీ కుమారుడే ఛత్రపతి శివాజీ. అటు శివాజీ తల్లి జిజియాబాయి కుటుంబం కూడా మొఘలులపై పోరాడిన వాళ్లే. జిజియాబాయి తండ్రి లఖూజీరావు సైతం నిజాం షాహీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆ కోపంతోనే లఖూజీరావును అతని 3 కుమారులను దౌలతాబాద్కు పథకం ప్రకారం పిలిపించి 1629లో హత్య చేయించారు. షాహాజీ, జిజియాబాయి కుటుంబాలు ముందు నుంచి మొఘలులపై పోరాడుతూనే వచ్చాయి. అలాంటప్పుడు శివాజీకి మాత్రం ఆ లక్షణాలు లేకుండా పోతాయా? అందులోనూ శివాజీకి రామాయణ మహాభారతాన్ని బోధిస్తూ వచ్చింది తల్లి జిజియాబాయి. బహుశా దేశభక్తిని, హిందూ ధర్మాన్ని ఉగ్గుపాలతోనే నేర్పించింది కాబోలు. హైందవ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించాలనే కోరిక కలిగింది శివాజీలో. ఒకనాడు శివాజీ జాగీర్లో ఉండే ఓ గ్రామంలో ఒక స్త్రీపై అత్యాచారం చేశారు. విషయం తెలిసిన వెంటనే అత్యాచారం చేసిన వ్యక్తిని బంధించి కాళ్ళు చేతులు నరికించారు శివాజీ. అప్పటికి శివాజీ వయసు ఎంతో తెలుసా? జస్ట్ 15 ఇయర్స్. ఒక ముస్లిం రాజు ఒక చిన్న రాజ్యాన్ని తను ఓడించిన వెంటనే అక్కడ ఏమవుతుంది, తన రాజ్యంలో ఉన్న మనుషులను తీసుకొచ్చి తనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అక్కడ ఏం జరిగింది, ఆ ముస్లిం రాజుకు ఉన్న కోడలు ఎవరైతే ఉన్నారో ఆ సైన్యాధిపతి తీసుకొచ్చి శివాజీ ముందు నిల్చోబెట్టినప్పుడు శివాజీ ఏమంటారు, నా తల్లి కనుక ఇంత అందంగా ఉంటే నేను కూడా ఇంత అందంగా పుట్టేవాడిని కదా. సో ఆ ఒక్క పదంతో రాజుకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అట్లే కాకుండా ఆ స్త్రీని తను ఏ రకంగా అయితే గౌరవించిండో ఆ గౌరవం అనేది తన తల్లి దగ్గర నుంచి తనకు వచ్చింది. విజయ గాథల్లో ఏముంటుంది? ఒకసారి ఓడిన వారు చరిత్ర చూడు ఎలా గెలవాలో తెలుస్తుంది అంటూ ఉంటారు సహజంగా. శివాజీ తండ్రి సైతం మొఘలులపై పోరాటాలు చేసినా సరే విఫలమవుతూనే వచ్చేవారు. సరిగ్గా అదే సమయంలో తన తండ్రి ఎందుకు గెలవలేకపోతున్నారో అధ్యయనం చేశారు శివాజీ. తండ్రి ఓటమిల నుంచే యుద్ధతంత్రాలు నేర్చుకున్నారు. ఓటమి తప్పదు అని తెలిసినప్పుడు యుద్ధం నుంచి తప్పుకోవాలి. సరైన సమయం కోసం వేచి చూసి దాడి చేసి గెలవాలి. ఇది శివాజీ నమ్మిన యుద్ధతంత్రం అని చెప్పుకునేవారు అప్పట్లో. ఆ యుద్ధతంత్రంలోనే బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు శివాజీ. హిందూ రాజ్యస్థాపనలో భాగంగా మొఘలులు సేనాధిపతిగా బీజాపూర్ సంస్థానానికి పాలకుడిగా ఉన్న ఆదిల్ షాపైనే యుద్ధం ప్రకటించారు. అప్పటికి శివాజీ వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆ వయసులో శివాజీ అమలు చేసిన వార్ స్ట్రాటజీ అద్భుతం. బీజాపూర్ సైన్యం కానీ, గూఢచారులు కానీ ఊహించలేని కొండ ప్రాంతాల మీదుగా తన సైన్యంతో వచ్చి తోర్నా కోటపై దాడి చేశారు. తమ కోటపై దాడి జరుగుతుందన్న ఆలోచన కూడా లేని సమయాన్ని ఎంచుకొని మెరుపు దాడి చేశాడు. ఆ విజయంతో ఇక వెనుదిరిగి చూడలేదు. తన దగ్గరున్న 2000 మంది సైన్యాన్ని 10,000కు పెంచుకున్నాడు. రైతుల్ని సైతం సైనికులుగా మార్చాడు. ఏడాదిలో 7-8 నెలలు వ్యవసాయం చేసుకునే రైతులు మిగిలిన 3-4 నెలల్లో యుద్ధ విద్యలు నేర్చుకునేవారు. పైగా పెద్ద మొత్తంలో సైనికులు చనిపోయే అవకాశం ఉందన్నప్పుడు అలాంటి యుద్ధానికి వెళ్లేవారు కాదు. సైన్యాన్ని కాపాడుకోవడం, సైన్యాన్ని పెంచుకుంటూ పోవడం అనేది శివాజీ నేర్చుకున్న ఒక యుద్ధతంత్రం. అసలు గెరిల్లా యుద్ధాన్ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసిందే ఛత్రపతి శివాజీ. ముందుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటారు. శత్రు సైన్యం ఎలాంటి యుద్ధతంత్రాలు అమలు చేస్తున్నారనే విషయాలను తెలుసుకునే బరిలోకి దిగేవారు. అందుకే శివాజీ ఎత్తుకునే వార్ స్ట్రాటజీ శత్రువులకు ఏమాత్రం అంతుబట్టేది కాదు. ఆ వ్యూహాలతోనే శత్రు దుర్భేద్యమైన ఒక్కొక్క కోటను గెలుస్తూ వెళ్లారు. తన కోటలను శివాజీ అవలీలగా సొంతం చేసుకోవడం చూసి యుద్ధంలో ఆరితేరిన వ్యక్తిగా పేరున్న అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించారు. తనపై యుద్ధానికి వచ్చే వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం శివాజీకి ఒక అలవాటు. సో సాధారణ యుద్ధ పద్ధతులతో వెళితే శివాజీని గెలవడం కష్టమని తెలిసి శివాజీకి ఎంతో ఇష్టమైన భవానీ ఆలయాన్ని కూలగొట్టించాడు అఫ్జల్ ఖాన్. అలా చేస్తే రెచ్చిపోయి యుద్ధానికి వస్తాడనేది శత్రువు ఆలోచన. కానీ అఫ్జల్ ఖాన్నే ఓ దగ్గర సమావేశానికి పిలిచాడు శివాజీ. అఫ్జల్ కుతంత్రాల గురించి తెలిసే ఉక్కు కవచాన్ని వేసుకుని చేతికి పులి గోర్లు ధరించి మరీ ఆ మీటింగ్కి వెళ్లారు ఛత్రపతి. ఊహించినట్టుగానే శివాజీని కత్తితో పొడిచేందుకు అఫ్జల్ ఖాన్ ప్రయత్నించాడు. కౌంటర్ అటాక్గా తన దగ్గరున్న పులి గోర్లతోనే అఫ్జల్ను హతమార్చారు. ఈ ఒక్క ఘటనతోటి మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నారు శివాజీ. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు మొదటిసారి భయాన్ని పుట్టించిన ఘటన కూడా ఇదే. అయితే ఇక్కడ మనకు కొంతమంది తెలియక కాల్పనికులు శివాజీ భయంతో వచ్చాడు, అమ్మవారి ధైర్యం ఇచ్చిందని చెప్తారు. అది శుద్ధ తప్పు, అంతకన్నా తప్పు ఇంకోటి లేదు. ఆయన సామ్రాజ్యాధిపతిగా బయలుదేరాడు, గోల్కొండలో ఉన్నాడు. గోల్కొండ యొక్క కుతుబ్ షా భయపడిపోయి సంధి చేసుకున్నాడు శివాజీ మహారాజుతో. ఆ తర్వాత శ్రీశైలం శివాజీ మహారాజు వచ్చాడు. ఇక్కడ 10 రోజులు ధ్యానం చేసుకున్నాడు. రోజు గుళ్ళోకి వెళ్తుండేవాడు. 10వ రోజున అమ్మవారి ప్రత్యక్షమైంది. ఓ కథ చెప్పుకుందాం. కథ కాదు, ఒక యథార్థ ఘటన ఇది.
అప్పట్లో ఉత్తర భారతావనిని మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నది మొఘలులే. అంత పెద్ద సామ్రాజ్యంతో అతి తక్కువ మంది సైనికులతో పోరాడుతూ వచ్చిన ఘనత ఒక శివాజీదే. అందుకే శివాజీకి శత్రువులు ఎక్కువ. ఎవరు ఎటు నుంచి ఏ రూపంలో వస్తారో తెలియని పరిస్థితి. ఆ కారణంగానే తన కోటకు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయించారు. ఒకసారి కోట ద్వారాలు మూసుకున్నాయి అంటే మరుసటి రోజు ఉదయం వరకు కూడా తెరుచుకోవు. ఆ కోటలోని వాళ్లకు పాలు పోసి వచ్చే హిర్కాని అనే మహిళకు ఆ విషయం తెలుసు. ఓ రోజు తన పిల్లాడు ఏడుస్తుంటే అతన్ని బుజ్జగించి పాలు తీసుకుని వెళ్లేసరికి ఆలస్యమైంది. కోటలోని వాళ్ళందరికీ పాలిచ్చి వచ్చేసరికి కోట ద్వారాలు మూసేశారు. దేవుడే దిగొచ్చినా ఆ ద్వారాలు తెరవరు. మరోవైపు ఇంట్లో పాలు తాగే తన పిల్లాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక అత్యంత దుర్భేద్యంగా ఉండే మార్గం నుంచి హిర్కాని అనే మహిళ కోట దాటుతుంది. ఆ ముళ్ల దారిలో ఒళ్లంతా గాయాలవుతోన్నా సరే కోట గోడలెక్కి అటవీ ప్రాంతంలో దిగి తన గ్రామానికి చేరుకుంటుంది. తెల్లారి కోట ద్వారాలు తీసే సమయానికి అదే మహిళ ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. రాత్రిపూట సైనికుల కళ్ళుగప్పి కోట గోడలు దాటి వెళ్ళిందనే విషయాన్ని శివాజీ మహారాజుకు చెప్తారు. సాధారణంగా మరెవరన్నా అయితే ఆమెకు శిక్ష పడేది. కానీ శివాజీ అలా ఆలోచించలేదు. తన కోటలోకి ప్రవేశించడానికి తమకే తెలియని మరో మార్గం ఉందన్న విషయాన్ని గ్రహించారు. అంతేకాదు పిల్లాడి కోసం ఆమె చూపిన తెగువను, అమ్మతనాన్ని అర్థం చేసుకుని ప్రశంసించాడు. హిర్కాని వెళ్లిన మార్గంలో శత్రు దుర్భేద్యంగా ఒక బురుజు నిర్మించాడు. శివాజీలో ఈ గుణం రావడానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? తల్లి జిజియాబాయి. హిందూ ధర్మంలో మహిళల్ని ఎలా గౌరవిస్తారో, ఎలా గౌరవించాలో చిన్నతనం నుంచే నూరిపోసింది జిజియాబాయి. అందుకే శివాజీకి మహిళల పట్ల అమితమైన గౌరవం ఉండేది. రాజ్యాలపై దండెత్తి శత్రువుల్ని ఓడించినప్పుడు అక్కడి స్త్రీలపై ఎలాంటి అఘాయిత్యాలు చేయనిచ్చేవారు కాదు. ఇతర మతస్థులపై కానీ, వారి ప్రార్థనా స్థలాలపై కానీ, వాళ్ల ఇళ్లపై కానీ దాడి చేయడానికి అంగీకరించేవాడు కాదు శివాజీ. దీనంతటికీ కారణం తల్లి జిజియాబాయి నేర్పిన సంస్కారమే. ఈయన తల్లి ఎవరైతే ఉందో జిజియాబాయి, ఒకసారి ఏం జరుగుతుంది అంటే తన చిన్నతనంలో తన తండ్రిని అడుగుతుంది. తనకి ఉండేటువంటి రాజ్యంలో ఏదైతే ఉందో అక్కడ ఒక శివాలయం పైన దాడి జరుగుతూ ఉంటుంది. దాడి జరుగుతుంటుంటే వాళ్ళ తండ్రిని అడుగుతుంది, మనము మన దేశం కదా ఇది, ఈ దేశంలో మన దేశానికి ఎవడో వచ్చి మన దేవాలయాన్ని కొల్లగొడుతూ ఉంటే మనం చూస్తుండిపోయాం ఏంటి నాన్న, అతన్ని ఆపండి, ఆ దాడిని ఆపండి అని అంటే అతను అంటాడు, ఇది మొగోళ్ళ కాలం అమ్మ, ఈ కాలంలో మనము ఆ దేవాలయాన్ని కూలగొడుతుంటే మనం ఆపినట్టయితే మనల్ని చంపివేస్తాదని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే తను అనుకుంటుంది, వీళ్ళతోటి ఏది కాదు, నేను నా వివాహమయ్యాక నాకు వచ్చే పుత్రుడితోటి నేను సమస్త హిందూ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను, హిందువులను చైతన్యపరుస్తాను అని చెప్పేసి అప్పుడు తన చిన్నతనంలో భావించినటువంటి తల్లి జిజియాబాయి తను శివాజీ మహారాజుకి జన్మనిస్తుంది. మొఘల్స్ పాలనలో ఎక్కువ మంది పీడితులు మహిళలే అనేది కొందరు చరిత్రకారుల వాదన. ఆడవారిపై అఘాయిత్యాలకు అంతే లేని కాలం అది. ఎవరైనా యుద్ధంలో ఓడిపోతే చాలు ఆ రాజ్యంలోని ఆడవాళ్లపై దారుణాలు జరిగేవి. కానీ శివాజీ రాజ్యంలో అలా జరిగేది కాదు. అందుకే చూడండి, ఈ దేశం ఎంత గొప్పదో, ఎంత పుణ్యభూమో చెప్తూ మేజర్ చంద్రకాంత్లో ఒక పాట ఉంటుంది. పుణ్యభూమి నా దేశం అనే సాంగ్లో మొదట కీర్తించేది ఛత్రపతి శివాజీనే. మతోన్మాద శక్తులు చొరకత్తులు ఝళిపిస్తే, మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నిదుటిపై నిత్తుటి తిలకందిద్దిన మహావీరుడు అనే చరణాలు వింటే ఒళ్ళు గగుర్పడవక మానదు. అంటే మొఘలుల పాలనలో ఆడవారిని ఎంతలా చెరబట్టారో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చేశారు శివాజీ. అందుకు కారణం మాతృమూర్తి జిజియాబాయి. ఇక ఏ రాజ్యంలో అయినా సరే రాజు ఎంత బాగా పాలిస్తున్నా సరే ప్రజల్లో సైతం ఆ ధర్మ నిరతి ఉండాలి. కేవలం రాజ్యాన్ని పాలించడమే కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శనం కూడా అవసరమని భావించిన శివాజీ సమర్థ రామదాసును కలిశారు. ఆయన దగ్గర శిష్యుడిగా చేరారు. సాధారణంగా గురువులు ఏం చెప్తారు? ధర్మం గురించి వివరిస్తారు. కానీ సమర్థ రామదాసు భక్తితో పాటు క్షాత్రధర్మం గురించి కూడా వివరించేవారు. ధర్మరాజ్యాన్ని స్థాపించమని శివాజీకి బోధించింది కూడా గురువు సమర్థ రామదాసే. శివాజీలో హిందూ ధర్మ సంస్థాపనపై మరింత మక్కువ పెరగడానికి కారణమైంది కూడా ఆయన గురువు రామదాసే. ఎందుకంటే శివాజీ అంటేనే ప్రపంచం లోపల ఒక శాంతికి నిలయం, ఒక అద్భుతమైన ఒక పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే శివాజీ లాంటి పరిపాలన ఇప్పటి వరకు ఎవరూ చేయలేరు. ఎందుకంటే శివాజీ యొక్క సైన్యం లోపల కానీ, శివాజీ యొక్క మంత్రుల లోపల కానీ, అటు ముస్లిమ్స్ కూడా ఉన్నారు దాంట్లో. కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఇప్పుడు నినాదం అయితే దేశంలో నడుస్తుందో అది ఇప్పుడే కాదు, అనేక సంవత్సరాల క్రితమే మన దేశంలో ఉండినది. శివాజీ జీవించింది 50 ఏళ్లు మాత్రమే అయినా సరే 100 ఏళ్ల పాటు హిందూ ధర్మం కొనసాగేలాగా ఒక వ్యవస్థను రూపొందించారు. శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ సైతం అదే వ్యవస్థను కొనసాగించారు. శివాజీ రాకముందు మరాఠా ప్రాంతంలో గుళ్ళు, గోపురాల విధ్వంసం, గోవధ వికృతంగా జరిగేది.
శివాజీ వచ్చాకనే హిందూ ధర్మ పునరుద్ధరణ జరిగింది. దాన్నే సంభాజీ కూడా కొనసాగించారు. అయితే శివాజీ మరణించాడనే వార్త తెలియగానే హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో మళ్లీ తెగించాడు ఔరంగజేబు. శివాజీ లేదు కదా, సులభంగా రాజ్యాన్ని ఆక్రమించవచ్చు అనుకున్నాడు. కానీ ఔరంగజేబుకు సంభాజీ రూపంలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. అచ్చంగా శివాజీలాగే సంభాజీ కూడా 16 ఏళ్ల వయసులోనే కత్తిపట్టారు. సంభాజీ శౌర్య పరాక్రమాలు ఎంతలా ఉండేవంటే దాదాపు 27 ఏళ్ల పాటు హిందూ రాజ్యంలోకి అడుగు పెట్టలేకపోయాడు ఔరంగజేబు. ఓసారి 8 లక్షల మంది సైన్యంతో ఔరంగజేబు దండయాత్రకు వచ్చినా సరే వీరోచితంగా తిప్పికొట్టాడు. అంతటి పరాక్రమానికి కారణం నానమ్మ జిజియాబాయే. శివాజీని పెంచిన చేతులతోనే సంభాజీని కూడా పెంచింది. తండ్రి బాటలోనే వెళ్లేలా నరనరాన ధర్మాన్ని నింపింది. కొంకణ్ తీరంలో పోర్చుగీసు వాళ్ళు మత మార్పిడులు చేస్తున్నారన్న విషయం తెలిసి మెరుపు దాడి చేశారు సంభాజీ మహారాజ్. సంభాజీ కారణంగానే పంజాబ్, రాజస్థాన్, బుందేల్ఖండ్లలో హిందూ రాజ్యాలు మనుగడ సాగించాయి. అక్కడకు మొఘలులు రాకుండా నిరంతరం అడ్డుకున్నది సంభాజీనే. శివాజీ స్థాపించిన హిందూ రాజ్యాన్ని పడగొట్టేందుకు నాసిక్ ద్వారా ప్రయత్నించాడు ఔరంగజేబు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రయత్నించిన సంభాజీ వ్యూహం ముందు ఆ ప్రయత్నాలు నిలబడలేదు. శివాజీ నుంచి నేర్చుకున్న గెరిల్లా యుద్ధనీతితోటి శత్రువును ముప్పతిప్పలు పెట్టారు సంభాజీ. కానీ 1689లో తన కమాండర్లతోటి రహస్య సమావేశంలో ఉండగా ఆ సమాచారాన్ని సంభాజీ దగ్గర వాళ్లే మొఘల్ కమాండర్కు చేరవేశారు. ఆ దొంగ దెబ్బ కారణంగానే సంభాజీని అతని సలహాదారుడు కవి కలశను బందీలుగా పట్టుకున్నారు. సంభాజీని ఎలా చిత్రహింసలు పెట్టారో ఛావా సినిమా చూస్తే తెలుస్తుంది. రాళ్లతో కొట్టించాడు, ఒళ్లంతా కత్తులతో గీరారు, ఆ గాయాలపై కారం పూశారు, ఇనుప కడ్డీలను కాల్చి సంభాజీ 2 కళ్లల్లో పొడిచి ఆయన్ను అంధుడిగా మార్చారు. ఆ తర్వాత సంభాజీ చేతులు నరికేశారు. అక్కడితో ఆగకుండా సంభాజీ చర్మాన్ని ఒలిచారు. ఆ తర్వాత సంభాజీ తలను నరికి దాన్ని శూలంపై పెట్టి ఊరేగించారు. సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలని ఆదేశించాడు. అంతటి నరకాన్ని అనుభవించినా సరే ఔరంగజేబు ముందు ఎప్పుడూ తలవంచలేదు. అప్పటికే ఔరంగజేబు ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు. తమ మతంలోకి మారితే ప్రాణాలతో వదిలేస్తా అన్నాడు. కానీ తన వంశం హిందూ ధర్మ సంస్థాపన కోసమే పుట్టిందని తెలిసిన యోధుడు కదా, ఆ ఆఫర్ను తిరస్కరించాడు. మరణమైనా పర్వాలేదు కానీ హిందూ ధర్మాన్ని మాత్రం వదలబోనన్నాడు. ఈనాడు యువతరం శివాజీని ఎంతో ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన యొక్క మంచి పనులు కానీ, ఆయన యొక్క పరిపాలనా విధానం కానీ, ఆయన యొక్క సైనిక శిక్షణలో కానీ, ఆయన గొరిల్లా విధానాన్ని ఉపయోగించాడు. తర్వాత ఆయన యొక్క హిందూ మతాన్ని ఫాలో అవ్వడంలో కానీ, హిందూ మతాన్ని సంరక్షణ చేయడం కానీ, హిందూ దేశాన్ని కాపాడాలని కానీ, ఇలాంటి విషయాలన్నిటి పట్ల ఆయన పట్ల శివాజీ పట్ల యువతరం అట్రాక్ట్ అయింది. నిజానికి శివాజీని సంభాజీని హతమార్చే అవకాశం ఔరంగజేబుకు 1666లోనే వచ్చింది. ఆగ్రాలో ఉన్న ఔరంగజేబు దర్బారుకు స్వయంగా వెళ్లారు శివాజీ. తన 7 ఏళ్ల కొడుకు సంభాజీని కూడా వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆగ్రా వెలుపల జైపూర్ సరాయిలో శివాజీకి సంభాజీకి విడిది ఏర్పాటు చేశారు. పేరుకే విడిది కానీ శివాజీని అంతమొందించడానికి జరిగిన ప్రయత్నం అది. కానీ శివాజీ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించారు. శివాజీ ద గ్రేట్ రెబల్ పేరుతో డానిస్ కింకెడ్ రాసిన పుస్తకంలో దానికి సంబంధించిన వివరాలున్నాయి. సమయాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో, తప్పించుకునే అవకాశాన్ని మనకు మనమే ఎలా రచించుకోవాలో నేర్పుతుంది ఆ ఘటన. దాదాపు 99 రోజుల పాటు ఔరంగజేబు ఆధీనంలో ఉన్న శివాజీ అత్యంత చాకచక్యంగా పూల బుట్టలో దాక్కుని బయటపడ్డారు. ఆ తర్వాత ఔరంగజేబు సైనిక శక్తిని తెలుసుకుని 1674 నాటికి 1,00,000 మంది సైన్యాన్ని, ఆయుధాలను, గుర్రాల్ని, నావికా దళాన్ని తయారు చేసుకున్నారు. అలా తాను బతికున్నంత వరకు శత్రు సైన్యాన్ని మరాఠా సామ్రాజ్యపు పొలిమేర వరకు కూడా రానివ్వకుండా పాలించారు. 27 ఏళ్ల పాటు యుద్ధాలు చేస్తూనే వచ్చాడు శివాజీ. అందుకే కాబోలు అలసిన ఆ శరీరాన్ని 3 వారాల పాటు విడువకుండా జ్వరం వేధించింది. చివరికి 1680 ఏప్రిల్ 3వ తేదీన రాయ్గఢ్ కోటలో తుది శ్వాస విడిచారు. ఇప్పటికీ హిందూ ధర్మ సంస్థాపన అంటే గుర్తొచ్చే పేరు శివాజీ మహారాజే. అంతలా పాలించారు ఛత్రపతి శివాజీ. శివాజీ చరిత్రను సినిమా తీయాలనుకుంటే 3-4 గంటల సమయం సరిపోదు. ఏవో కొన్ని కోణాల్ని, కొన్ని ఘట్టాల్ని మాత్రమే స్పృశించగలం. అందుకే శివాజీపై ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా